సో మీరు వెళ్ళారు, అబ్జర్వేషన్స్ తీసుకొచ్చారని అక్కడితో ఆగం మేము. ఇది అమలు చేసి ఒక ఫలితాలు ఎంతవరకు తీసుకొచ్చా అనేది ఇంపార్టెంట్. సార్ నమస్తే సార్, నా పేరు బూరవెల్లి విజయభారతి, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాల నేలబొంతు మిలియాపుట్టి మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. సార్ నేను సింగపూరు ఎడ్యుకేషన్ ఎక్స్ప్లోజర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉషాన్ సెకండరీ స్కూల్స్కి వెళ్ళాను సార్. అక్కడ నేను పిల్లలతో కూడా ఇంటరాక్షన్ అయ్యాను. నెక్స్ట్ నేను అక్కడ లెసన్ కూడా తీసుకున్నాను సార్, ఒక 5 minutes లెసన్ కూడా. అక్కడ టీచర్స్తో కూడా మాట్లాడేటప్పుడు ఒక ఫిలాసఫీ చెప్పారు సార్. అక్కడ TSLN అనే ఒక సిస్టమ్ చెప్పారు సార్. TSLN అంటే ఏమిటనంటే నేను వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే థింక్ స్కూల్ లెర్న్ నేషన్ అని చెప్పారు సార్. థింక్ స్కూల్ లెర్న్ నేషన్ ఏంటంటే వాళ్ళు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్, మనం ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంతసేపు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చూడకుండా వాళ్ళ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కల్పించే విధంగా ఉండాలి, వాళ్ళు ఇన్నోవేషన్స్గా ఉండాలి, అడాప్టబిలిటీగా ఉండాలి. ఇది అంతా కూడా అందరూ ఇంక్లూడ్ చేస్తూ చెప్పడం జరిగింది సార్. ఆ ప్రాసెస్లో మేము వెళ్తామని చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ కూడా చూశాను సార్. అక్కడ ఏంటంటే TLLM సిస్టమ్ సార్. అది ఏంట TLLM సిస్టమ్ అని అడిగేసరికి టీచ్ లెస్ లెర్న్ మోర్ సార్. అంటే అక్కడ ఏంటంటే టీచ్ లెస్ అంటే కంటెంట్ తక్కువ చెప్పడం అని కాదు. అక్కడ వాళ్ళు ఆ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్లో ఆ చెప్పినటువంటి కంటెంట్ని ఆ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి ఏ విధంగా యూటిలైజ్ చేస్తారు, కొలాబరేషన్ ఎలా చేస్తారు, వాళ్ళు గ్రూప్ యాక్టివిటీస్గా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది సార్. అంటే నేను వాళ్ళకి అడిగితే అప్పుడు చెప్పారు. అంటే ఎలా చేస్తారంటే ఒక రియల్ లైఫ్ అప్లికేషన్ అంటే ఒక గ్రూప్కి ఒక ప్లాస్టిక్స్, ఆ ప్లాస్టిక్స్కి సంబంధించి ఏంటి, వాటి నుంచి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, అవి వాటిని యూజ్ చేయటం వల్ల వచ్చేటటువంటి ఏంటి, ఏ విధంగా మన నేచర్కి మనకి డిస్ట్రాయ్ అవుతుంది, అవన్నీ కూడా ఆ గ్రూప్లో డిస్కస్ చేస్తూ వాళ్ళు ఆ నెక్స్ట్ దీంట్లో ఆ స్కూల్లో ఉండేటటువంటి ఆ ప్లాస్టిక్స్ వల్ల వచ్చేటటువంటి ఆ నష్టాల గురించి మిగతా ఒక ప్రాజెక్ట్స్ తయారు చేయడం సార్. అందులో అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్గా ఆ టీచ్లెస్ లెర్న్ మోర్లో ఎక్కువ ప్రాక్టికల్గా ఆలోచించటం, కొలాబరేషన్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇంకోటి చూసాం సార్. అంటే ఏంటి అక్కడ టీచర్ అనేటటువంటి వాళ్ళు ఆ క్లాస్కి వెళ్తారు, లెర్నింగ్ అవుట్కమ్స్ చూశారు సార్. ఆ లెర్నింగ్ అవుట్కమ్స్లో అంటే వాళ్ళు ఏంటంటే నేను ఈరోజు ఈ లెసన్ చెప్తాను, ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందా అని కాకుండా ఈ రోజు నేను చెప్పిన లెసన్లో ఏ కాంపిటెన్సీని గెయిన్ చేశారు పిల్లలు, ఎటువంటి అదొకటి చూశాను సార్. అంటే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ చేశారా, నాలెడ్జ్ చూసారా, ఒక స్కిల్ లేదా వాళ్ళలో, అదొకటి చూశాను సార్. అందులో ఎట్లా అసెస్ చేస్తున్నారు ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్, ఎట్లా అసెస్ చేస్తారు వాళ్ళు? అంటే క్లాస్ అంటే ఇప్పుడు సపోజ్ సార్ ఒక ఫ్రాక్షన్ ఒక లెసన్ చెప్పాలి సార్. ఆ ఫ్రాక్షన్ ని మామూలుగా మన బోర్డు పైన ఫ్రాక్షన్ గురించి సంపించి 1/4, 1/3 అలా అని కాకుండా మనం ఒక దాన్ని అప్పటికప్పుడు అవైలబిలిటీగా ఉన్న ఒక కేక్ తీసుకొచ్చి దాని పీసెస్గా చూపించి ఇది ఫ్రాక్షన్స్ అంటే అలాంటి చిన్న చిన్న వాటిని కూడా మేము ఆ విధంగా మేము ఎక్స్ప్రెస్ చేస్తూ పిల్లలకి మా చుట్టూ ఉండే సరౌండింగ్స్లో ఉన్న TLMస్ని ఉపయోగించి చెప్తాము. ఇప్పుడు సపోజ్ ఒక ప్లాంట్, ఆ ప్లాంట్ దగ్గర తీసుకెళ్తాం. లేకపోతే ఒక వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటే వాట్ ఈజ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, మనము అక్కడికి మేము తీసుకెళ్ళి దాని నుంచి ఎక్కడ లీకేజెస్ అవుతున్నాయి, ఆ లీకేజెస్ అవ్వటం వల్ల మనకి ఏ డ్యామేజ్ జరుగుతుంది, అలా ఆ విధంగా అదొకటి చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు కూడా వెంటనే ఒక 3 questions వేస్తారట సార్. ఏంటంటే 3 questions వేసుకుంటారు. యూనిట్ లెసన్ చెప్పేటప్పుడే వెంటనే స్పాంటేనియస్ అసెస్మెంట్ జరగాలని చెప్పేసి వాళ్ళు ఒక 3 questions. వాట్ డిడ్ ఐ లెర్న్ టుడే, వాట్ డిడ్ ఐ లెర్న్, వాట్ ఛాలెంజ్ ఇట్, హౌ కెన్ ఐ సాల్వ్ ఇట్. ఆ 3 questions కూడా వాట్ డిడ్ ఐ లెర్న్ సార్, వాట్ ఛాలెంజెస్ టు మీ, నెక్స్ట్ హౌ కెన్ ఐ సాల్వ్. 3 అంటే ఆ యూనిట్ అంటే వాటిని ఆ సాల్వేషన్ నేను ఎలా చేయగలను అంటే ఇది
సారీ ప్రతి స్టూడెంట్ కి కూడా అడుగుతారట సార్. ప్రతి చెప్పండి. స్టూడెంట్ ని ఎవ్రీ అంటే క్లాస్ ఆ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఆ యూనిట్ ఆ మేడం చెప్పేశాక ఆ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెంటనే స్పాంటేనియస్ గా చెప్పమనాలి సార్. అప్పుడు వాళ్ళ తాలూకు వీక్నెసెస్ ఏంటి, ఆ యూనిట్ లో వాళ్ళు ఎక్కడ వీక్నెస్ గా ఉన్నారు, ఆ పాయింట్ వెంటనే అక్కడ అసెస్మెంట్ జరుగుతుంది సార్. ఆ 3 క్వశ్చన్స్ కూడా కంపల్సరీ అడుగుతారు సార్. నేను అక్కడ ఫిజిక్స్ టీచర్స్ తో ఎవ్రీ మాట్లాడి క్లాస్ లో అడుగుతారు. ఎవరి క్లాస్ లో సార్ ఈ 3 క్వశ్చన్స్ సార్. అంటే ఏ విధంగా సాల్వ్ చేస్తారు, మీరు ఏ విధంగా ఛాలెంజెస్ ఏంటి, అది కూడా చూసాం సార్. ఆ విధంగా ఆ రూబ్రిక్ అసెస్మెంట్ అది కూడా ఉంది సార్. అయితే ఇది మనదంతా కూడా మన అడాప్టబిలిటీ ఎలా తీసుకురావాలి అనుకుంటే మనది ఏం లేదు సార్. నేనేమనుకున్నానంటే అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని అనుకోవడం కాదు సార్. మన మైండ్ సెట్ ముందు మారాలి సార్. మన సిస్టమ్ ఏం చేసుకోవాలంటే పిల్లలందరినీ కూడా ఒక గ్రూప్గా డివైడ్ చేయడం, 21st సెంచరీ తాలూకు స్కిల్స్ మనం డెవలప్ చేయగలిగితే మాత్రం క్రిటికల్ థింకింగ్లో మాత్రం సార్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితేనేమి, వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన మైండ్ సెట్ని కూడా మార్చుకోగలిగితే అదొకటి ఉంది సార్. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈజీగా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి అంటే మన టెక్స్ట్ బుక్లో ప్రతి టెక్స్ట్ బుక్లో QR కోడ్ ఉంటుంది సార్. మన పిల్లలు స్కాన్ చేసి అదొక వనరుగా, ఒక రిసోర్స్గా, అందులో ఎడిషనల్గా అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఒక్కటే కాదు మనకి, దానికి ఎడిషనల్గా ఈ QR కోడ్స్ అది చిన్న అడాప్టబిలిటీ సార్, పెద్ద టెక్నాలజీ కాదు. ఆ చిన్న అడాప్టబిలిటీ తీసుకుని QR స్కాన్ చేసి అది మన పిల్లలకి కానీ వాళ్ళు రిసోర్స్గా ఉపయోగించుకోవడం, అదొకటి వాళ్ళకి అలవాటు చేయగలిగితే అదొకటి సార్. నెక్స్ట్ వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి వాళ్ళకి మాక్ పార్లమెంట్ అయితే, మాక్ అసెంబ్లీ అయితేనేమి, ఎకో క్లబ్స్ అయితేనేమి, నెక్స్ట్ రిఫ్లెక్స్ జర్నల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు సార్. కంగారు పెట్టేసాం మిమ్మల్ని నేను ఇప్పుడు. సార్ అదేం లేదు సార్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల పనిచేస్తారు. సో నిన్న మేడం గారు నీళ్ళు తాగే సమయంలో నిన్న అండర్ 18 క్లబ్ అని పిల్లలు ఉన్నారు. అవును సార్. వాళ్ళని గంటన్నర ఇంటర్వ్యూ చేశారు. అవును సార్. అసలు వాళ్ళకున్న ఆలోచన, ప్రకృతి పైన ఉన్న అవగాహన చూస్తే నేను ఆశ్చర్యపోయాను. అవును సార్. ఇప్పుడు వాళ్ళే క్లబ్స్ గా పెట్టి వాళ్ళే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు పార్టీకి మెజారిటీ రాలేదంటే 2 పార్టీలు కలిసి చేస్తున్నారంట. నా ముందర కొట్టుకుంటున్నారు ఎవరు ప్రధానమంత్రి అవుతారా అని. అది సార్. అంటే పిల్లలకి ఎంత అవగాహన ఉందో, కొంత ఎక్స్పోజర్ ఇస్తే ఎంత చేయొచ్చు. అది సార్. నా చేత పుషప్స్ కూడా చేపించారు వాళ్ళు. అవును సార్. పోటీ పడి. అది మన మైండ్ సెట్ ఆ విధంగా ఆ పిల్లల్ని కానీ మనం తయారు చేయగలిగితే మంచి జెంట్స్ గా అవుతారు సార్. ఇది ట్రైబల్ వెల్ఫేర్ మన గిరిజన సంక్షేమ దీంట్లో తీసుకుంటే కొంతమంది పిల్లలు ఏంటంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు సార్, ఇంట్రోవర్ట్ గా ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను కూడా స్కూల్ 7లో మాకు ITD సీతంపేటలో అవుతుంది సార్. ఏంటంటే అక్కడ లోకల్ గా ఉండే అంటే చంపావతి, నాగావళి, వంశధార అలాగ మొత్తం ఒక్కొక్క గ్రూప్ కి ఇచ్చి ఒక్కొక్క పిల్లలకి అంటే అన్ని క్లాస్ పిల్లల్ని కూడా అలా పెట్టి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ దాని మీద ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్ వాళ్ళకి డెవలప్ అవుతుంది సార్. నేను చెప్తాను వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ లాగా ఇవ్వటం అలా అనేటటువంటిది ఎవ్రీ సాటర్డే కూడా చేస్తున్నాం సార్. అది ఇంట్లో కూడా అలాగా ఒక అగ్రికల్చర్ సిస్టమ్ అయితేనేమి, వే ఆఫ్ లైఫ్ అయితేనేమి, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ఇదంతా కూడా చేయడం జరుగుతుంది సార్. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ అందరం నెక్స్ట్ మైక్ అందుకునే లోపల మారల్ వాల్యూస్ అనేది చాలా చాలా అవసరం అండి. విలువలు లేని వికసిత్ భారత్ కాదని నేను బలంగా నమ్ముతున్నాను. చాలా మంది నన్ను అడిగారు స్టాన్ఫర్డ్ MBAకి ఇతర MBA స్కూల్స్కి తేడా ఏంటంటే, నేను ఆ స్కూల్లో చదవలేదు కనుక నాకు అవగాహన లేదు. బట్ స్టాన్ఫర్డ్లో ఉన్న వినూత్నమైన ఒక ప్రాసెస్ ఉంది. అదేంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఇన్విజిలేటర్ ఉండరు. ప్రొఫెసర్ వచ్చి కాగితాలు పెట్టేసి వెళ్ళిపోతాడు. మనం వెళ్ళి క్వశ్చన్ బ్యాంక్ తీసుకుని మనమే రాసుకో, ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి. ఆనర్ కోడ్ ఉంది. నేను కాపీ కొట్టేవాడు నేను రిపోర్ట్ చేస్తాను. సింపుల్ లాజిక్. సుమారుగా 30 ఎగ్జామ్లు తీసుకుని ఉంటారు 2 సంవత్సరాలు. ఎవడు అటు చూడలే ఇటు చూడలే, నీట్గా రాస్తారు, వెళ్ళి పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత క్యారెక్టర్ బిల్డ్ అవుతుందండి, వాల్యూస్. దాంతోపాటు మహిళల్ని గౌరవిస్తాం అనేది సమాజంలో నేను బలంగా నమ్మేది. ఇప్పుడు మహిళల్ని గౌరవించాలి, ఏదో చట్టాలు తీసుకొస్తే దాంతోనే సాధ్యం కాదండి. చిన్న వయసు నుంచి మనం నేర్పించాలి. ఇప్పుడు మా ఇల్లే ఉంది, మాకేంటి చిన్న వయసు నుంచి అందరం సమానం. నేను చిన్న వయసు నుంచి అమ్మ పనిచేస్తాం మొదలుపెట్టింది. సో నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడు అమ్మ పని చేస్తుంది, నాన్నగారు పని చేస్తారు. సో మా ఇంట్లో కాన్వర్సేషన్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు
సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే కాన్వర్సేషన్ మన ఇంట్లో ఉండదు, కానీ అందరి ఇంట్లో అట్లా ఉండదు. దానివల్ల పిల్లలు కూడా కొన్ని సోషల్ నామ్ అనుకుంటారు, పర్వాలేదు ఇట్లా అంటే. నాకు బాధ వేస్తుంది, కొంతమంది పదాలు వాడతారు, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దు. బాధ వేస్తుంది ఎప్పుడైనా. ఆ మార్పు తీసుకొచ్చినాకే ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మీరు ఇంట్లో పనిచేసే ఫోటోలని 50-50 చేసాం. ఇప్పుడు మగవాళ్ళు తిట్టుకుంటారు దాన్ని, 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేసినట్టు పెట్టాలి. అంటే అది చిన్నగా అనిపించవచ్చు కదమ్మా, మీరు ఇప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మారల్ వాల్యూస్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. ఇట్ బిల్డ్స్ ద క్యారెక్టర్, ఇట్ బిల్డ్స్ ద నేషన్. ఇప్పుడు ఏమైపోయిందంటే జనరేషన్లో బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, బటన్ నొక్కితే సరుకులు వస్తున్నాయి, బటన్ నొక్కితే కారు వస్తుంది, అంటే బటన్ నొక్కితే మార్కులు వచ్చేస్తాయి, బటన్ నొక్కితే అన్ని సమస్యలు పోతాయని అంటే ఒక్క ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు పిల్లలు. నాకు ఆశ్చర్యం వస్తుంది. అందుకే నేను అన్నా, ఫెయిల్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఏం అవదు జీవితంలో, ఏం మారదు. కొంతమంది ఎగతాళి చేస్తారు, మళ్ళీ కసి పెంచుకోవాలి అంతే. ఇప్పుడు నన్ను కూడా ఎగతాళి చేశారు, నాలో కసి పెరిగింది. అది మీరు కూడా లీడ్ చేయండి అన్న పిల్లల్లో, ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిపోయారు పిల్లలు. మధ్య నేను చూస్తున్నా చిన్న ఇష్యూలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆశ్చర్యపోతున్నా నేను. సో ఆ గ్రిట్, ఆ ఎనర్జీ, ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది మీరు తీసుకురావాలి. సో మీరు అంటున్నారు కదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థింకింగ్ మోర్ అనేది, లెర్నింగ్ మోర్ అనేది చాలా అవసరం. అది వాళ్ళని మీరు అన్నారు 3 ప్రశ్నలు, చాలా మంచి ఐడియా ఇచ్చారు. పైలట్గా చేద్దాం, పిల్లల్ని ఆలోచపరిచే విధంగా మనం చేయాలి. అంటే ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. ఆ మార్పు వస్తే ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేస్తుంది సిస్టమ్. చాలా బాగుంది, అది వెరీ సింపుల్గా ఉంది. అది మంచి పాయింట్ అమ్మా. ఎస్, కూర్చోండి అమ్మా, కూర్చోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. సార్ చెప్పండి. మైక్ ఇస్తారా మేడం గారికి? చెప్పండి. ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన పుస్తకం తీసుకొచ్చాం, అది ఇంటర్నలైజ్ చేద్దాం. అదే చిన్న కథలు పెట్టి అది మారల్ వాల్యూస్ చెప్తున్నారు సార్. ఆయన ఇంకో మాట భలే చెప్పాడు, ఇప్పుడు కూడా బాగా గుర్తు. తల్లికి చెప్పలేని పని చేయొద్దు అన్నాడు. చెప్పలేని పని చేయొద్దు, తల్లికి చెప్పలేని పని చేయొద్దు అని చెప్పాడు. ఎంత పవర్ఫుల్ అది, ఎంత సింపుల్ బట్ ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు 1,00,000 మందికి చెప్పుంటా. సో అది బాగా నచ్చింది నాకు. చాగంటి కోటేశ్వర గారు చెప్పింది చాలా బాగా నచ్చింది. సో అట్లాంటి చిన్ననే మనం చెప్తే ఎల్కేజీ అంగన్వాడీ కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి మనకు అలవాటు చేస్తే పిల్లలకి ఇది సమాజంలో మార్పు తీసుకురావచ్చు. అది సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్ ద అవుట్సెట్ ఆఫ్ దిస్ మీటింగ్, I would like to thank you, sir, and the Honorable Chief Minister, sir, for having granted us 62 years of service, sir. Thank you, sir. Thank you very much. Because 15,000 families of our residential society employees are being benefited, sir. We are very heartfully thankful to the government, sir. And at the same time, I personally thank you once again, sir, for making us a center of attraction by sending us to Singapore trip, sir. You have given us a cabinet rank in the teachers, sir. ఈరోజు చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు మీరు మంచిదే కదా, అదే ఎలా సాధించారు, ఎలా వచ్చింది అని చెప్పేసి మమ్మల్ని అడుగుతుంటే చాలా గర్వంగా అనిపించింది సార్. రియల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సో ఇప్పుడు ఈ సందర్భంలో సింగపూర్ వెళ్ళొచ్చిన సందర్భంగా సింగపూర్లో నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం, ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. నేను సింగపూర్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ 2 స్టేజెస్లో ఉంటుంది. 2 to 4 2 classes, sir, and then 4 to 6 classes, sir. So naturally, no detention system is there. అయితే overall development of the child is considered for promotion, sir, there. Along with his natural performance in the academics, along with overall development of the child, both are considered for promotion, sir. అయితే మేము గమనించిన విషయం ఏంటంటే సార్, 6th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్లో PSLE అనేటటువంటి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు.
ప్రైమరీ స్కూల్ లీవింగ్ ఎగ్జామినేషన్. సో ఇది స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నారు సార్. స్టేట్ లెవెల్లో ఈ ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్, దీస్ రిజల్ట్స్ డిటర్మిన్ ప్లేస్మెంట్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ ద సెకండరీ స్కూల్ సార్. సెకండరీ స్కూల్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఈ పిఎస్ఎల్ఈ స్కోర్ మీద ఆధారపడి ఇస్తున్నారు సార్. ఈ పిఎస్ఎల్ఈ వై దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్, వై దిస్ ఈజ్ సో క్రూషియల్ అంటే, మంచి స్కోర్ వస్తే ఒక నియర్ బై స్కూల్లో కుర్రాడికి ప్లేస్మెంట్ దొరుకుతుంది సార్. సింగపూర్లో అన్ని స్కూల్స్ కూడా వెల్ ఎక్విప్డ్, వెల్ ఫర్నిష్డ్, వాళ్ళకి మంచి స్కూలు లేకపోతే కాదు అనేటటువంటిది అన్ని స్కూల్స్ మంచిగా సార్. బట్ ద థింగ్ ఈజ్ ఆ కుర్రోడికి నియర్ బై స్కూల్లో అడ్మిషన్ కావాలి. సో అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, తక్కువ స్కోర్ వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో చూస్తే విజయవాడలో ఉన్న కుర్రోడికి ప్రైమరీ స్టూడెంట్కి వైజాగ్లో సెకండరీ సీట్ ఇస్తే వాడు ఎలా వెళ్ళగలుగుతాడు అక్కడికి? అది సింగపూర్ కాంటెక్స్లో ఏంటంటే అక్కడ హౌస్ రెంట్స్ చాలా ఎక్కువ సార్, చాలా కాస్ట్లీ. సో అక్కడ దాకా తన ఫ్యామిలీని అతను షిఫ్ట్ చేసుకోలేడు. సో వాట్ ఐ అబ్జర్వ్డ్, పేరెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ మచ్ అప్ ఆన్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్. పిఎస్ఎల్ఈ స్కోర్ మీద బాగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్, వాళ్ళ ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. సో అటువంటి పిఎస్ఎల్ఈ ఎగ్జామినేషన్ సిస్టము మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే బాగుంటుందని ఐ పర్సనల్లీ అప్పీల్ టు యూ సార్, మేకింగ్ ఎన్ అప్పీల్. అది ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మన దగ్గర ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ లెవెల్ తర్వాత లోయర్ సెకండరీ లెవెల్ ఈ రెండు కూడా స్ట్రెంగ్థన్ అవుతాయి సార్. ఈ రెండింటిని స్ట్రెంగ్థన్ చేయడం కోసము ఒక స్టేట్ లెవెల్ పిఎస్ఎల్ఈ ఎగ్జామినేషన్ వాళ్ళు 6th పెట్టారు. మనకి గతంలో 7th క్లాస్లో కామన్ ఎగ్జామినేషన్ అనేది ఉంది సార్. సో అటువంటి ఎగ్జామ్ మనకి ప్రైమరీ లెవెల్లో లేకపోతే లోయర్ సెకండరీలో లేకపోవడం వల్ల మన పరిస్థితి ఏమైందంటే, మన ఏపీలో మనం 10th క్లాస్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తర్వాత మన పిల్లల్ని ఎంపీసీకి వెళ్ళాలా, బైపీసీకి వెళ్ళాలా, సిఈసీకి వెళ్ళాలా, అప్పుడు స్ట్రీమ్ లైన్ చేసి అప్పుడు వెతుక్కుంటున్నాం సార్. కానీ సింగపూర్లో వాళ్ళు ఒక 2 years అడ్వాన్స్గా 9th 10th క్లాస్ టైంలోనే వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ సెలెక్షన్ అనేది చేసుకుంటున్నారు సార్, బికాస్ ఆఫ్ ద గ్రేడేషన్ దట్ వాజ్ అవైలబుల్ ఫ్రమ్ ద పిఎస్ఎల్ఈ స్కోర్. సో ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ దిస్ ఫర్ యువర్ కైండ్ హైనెస్ సార్. స్ట్రెస్ పెరుగుతుందా పిల్లలకి, ఇది అనేది కొంచెం భయపడుతున్నా. నా భయం ఏంటంటే ఇది ఈ ఎగ్జామినేషన్స్, బోర్డ్ ఎగ్జామినేషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఫేజ్. నేను మనందరిలో నేనే అనుకుంటా యంగ్స్టర్ని. సో ఈ మధ్యన రాసింది నేనే, సో రిలేటివ్లీ యంగ్. ఎంతన్నా అది కొంచెం స్ట్రెస్ఫుల్ ఫేజ్. ఆ 1 year అనేది ఆయన ఎగ్జామ్ రాసేది అంత ఈజీ కాదు. పిల్లలు తీసుకోగలుగుతారా ఆ ఏజ్లోని? సింగపూర్ రెజిమెంటెడ్ సిస్టమ్ ఒక పీరియడ్ ఆఫ్ టైం తీసుకొచ్చుకున్నారు. బట్ ఇట్స్ అ గుడ్ పాయింట్, విల్ థింక్ ఇట్ త్రూ. ఫేర్. ప్లీజ్ కన్సిడర్ దిస్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్. పిఎస్ఎల్ఈ. థ్యాంక్ యూ. సార్ భలే హ్యాండ్సమ్ గా కూడా డ్రెస్ అయ్యారు ఈరోజు. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు గుండెపల్లి ప్రభావతి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్ టూర్కి వెళ్ళే అవకాశాలు మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే నేను విమానాన్ని దగ్గరగా కూడా చూడలేదు, అట్లాంటిది విమానం ఎక్కే అవకాశాన్ని మీ వల్ల దొరికింది. ఇది నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్ సార్. ఇక ఈ టూర్లో మా పర్యవేక్షణలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పాఠశాల నిర్వహణ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడ సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ అనేది మేము చూసాము. ఏంటంటే ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఎవ్రీ వీకెండ్ ఒక మీటింగ్ అనేది పెట్టుకుని, ఇందాక యశోద మేడం మాట్లాడారు హమాలా గురించి. ఈ హమాలాలో లవ్ అచీవ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఒక ప్రణాళిక అనేది వాళ్ళు సొంతంగా సిద్ధం చేసుకుని విత్ ఇన్ 6 monthsలో వాళ్ళ కనీసం మిడిల్కైనా వచ్చేలాగా వాళ్ళ ప్రణాళిక అనేది ఉంది సార్. అది నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్ ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి అనే థీమ్ వాళ్ళ దగ్గర ఉంది సార్. అది నాకు నచ్చింది, అందువల్ల మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇక సెకండ్ థింగ్ వచ్చి ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అనేది కూడా ఉంది సార్ అక్కడ. అంటే ప్రతి ఉపాధ్యాయుడు అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా 100 గంటలు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. ఎవ్రీ ఇయర్ అమ్మా? ఎస్ సార్, ఎవ్రీ ఇయర్ 100 గంటలు. ఎస్ సార్.
అది అది ఎవ్రీ ఇయర్. అది ఎందుకంటే షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్. అంటే నా దగ్గర ఒక కొత్త విషయం ఉండవచ్చు, ఇంకొకరి దగ్గర కొత్త విషయం ఉండవచ్చు. మనం ఎలాగో స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి చేస్తున్నాం సార్, మంత్లీ వన్స్. మనం వాళ్ళు అట్లా కాకుండా వీక్లీ వన్స్ అట్లాగా పెట్టుకుంటున్నారు. దాంతోపాటు ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి సార్. ఎవ్రీ ఇయర్ 100 hours అనేది ఖచ్చితమని చెప్పారు సార్. ఇంకా ఇది నేను చెప్పవచ్చో లేదో తెలియదు కానీ చెప్తున్నాను. ఒక టీచర్ తను ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత 6 months వరకు కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారట అక్కడ టీచర్ని. ఫ్రీగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము వెళ్ళిన ఎన్ఐఏలోనే ఈ 6 months వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగా లేనప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నట్లుగా కూడా మేము విన్నాం సార్. అంటే అందువల్ల టీచర్స్ ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నిరూపించుకోవడం కొరకు, ప్లస్ నేను చెప్పడానికి వచ్చాను, నేను చెప్పాలి, నేను నేర్పడానికి వచ్చాను, నేర్పించాలి అనే థీమ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నట్లుగా నాకు అనిపించింది సార్. ఇవి ఒకటి, ప్లస్ విలువల విద్య, క్రమశిక్షణ కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అది మేము ఎలా గమనించి, ఒక్క నిమిషం మేము లేట్ అయినా మాకు చెప్పడానికి ఎవరైతే అక్కడ అలాట్ చేయబడ్డారో మాకంటే ముందు వెళ్ళడం, మా కోసం ఎదురు చూడడం అనేది మేము చూసాము. అంతేకాకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా, మాకు చేతులెత్తి దండం పెట్టడం అనేది చూసాం సార్ అక్కడ. ఆ ప్రొఫెసర్స్ అందరూ కూడా పైగా చాలా యాక్టివ్గా ఉన్నారు. అందరూ కూడా 60+. అది ఒకటి మాకు బాగా నచ్చింది. ఆ సీక్రెట్ ఏంటి అంటే వాళ్ళు, మీరు ఇందాక మమ్మల్ని అందరినీ చేతులెత్తించారు కదా సార్, యోగా, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వల్ల ఇవి మనం కూడా చేస్తూ ఉన్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి మనకి మంత్లీ వన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఓపెన్గా అంటే ఒక ఇదే చేయండి అట్లా కాకుండా ఓపెన్గా మన యొక్క షేరింగ్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడినట్లయితే మనం అంతకంటే మంచి విద్యా వ్యవస్థను సృష్టించడానికి అవకాశం ఉంటుంది సార్. అన్నీ మనం చేస్తూ ఉన్నవే. ఇక విద్యార్థి కేంద్రిత విద్యాభ్యాసం అనేది మేము చూస్తాము. ఇక్కడ మనము అప్పుడప్పుడు పిల్లలకి అవకాశం ఇస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో మనం దానికి జీవోస్ కూడా పెట్టాం సార్. అంటే తరగతిలో ఉన్న ABCD పిల్లలందరినీ కూడా ఈక్వల్గా చూడాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, తెలివైన వాడు, తెలివి తక్కువ, ఇట్లా ఏమీ ఉండకూడదు అనేది మనం చేస్తూ ఉన్నాం కదా సార్. అక్కడ ఏంటంటే వాళ్ళు టీచర్ కేవలం ఫెసిలిటేటర్గా వెనకాల మాత్రమే ఉంటున్నారు సార్. పిల్లవాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. తద్వారా వచ్చిన అవుట్కమ్స్ ఏంటంటే తనంతట తాను నేర్చుకుంటున్నాడు కాబట్టి అది నిరంతరం తనతో ఉంటుంది. తనంతట తానే నేర్చుకుంటున్నాడు. టీచర్ నేర్పించడం, టీచర్ కేవలం గైడ్ చేస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోవడానికి అవకాశం ఉండదు సార్. మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని మనంతటా మనం తెలుసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఎవరి ద్వారానో తెలుసుకుంటే కొంతకాలం షార్ట్ మెమరీలోకి వెళ్తుంది కదా సార్. ఈ 3 విషయాలు నాకు చాలా చాలా నచ్చాయి సార్. మ్యాక్సిమం మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇంకొంచెం పగడ్బందీగా చేస్తే మీరు ఆశించిన ప్రపంచం అంతా మన వైపు చూసే రోజు అతి తొందరలోనే వస్తుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పర్ఫార్మెన్స్ బేస్డ్.